ఈ నకిలీ ఇన్వాయిస్లతో 251.53 కోట్ల హవాలా మనీ చేతులు మారినట్లుగా సమాచారం. పాలు కొనడం దగ్గర నుంచి నెయ్యి సప్లై వరకు అన్ని డూప్లికేట్ ఇన్వాయిస్లు, వే బిల్స్ సృష్టించారు ఈ బోలేబాబా బ్యాచ్. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్స్ కూడా, రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్స్ను కూడా మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే పంపినట్లుగా తెలుస్తోంది. వైష్ణవి డైరీ నుంచి 2022 నుంచి 2025 వరకు నెయ్యి సరఫరా అయింది. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లను శ్రీకాళహస్తి దగ్గర ఒక రాఘవేంద్ర క్రషర్స్ అనే ఒక కంపెనీకి సంబంధించిన కాంపౌండ్లో ఉంచి అక్కడ దాచిపెట్టాలని డ్రైవర్లకు టీటీడీ అధికారుల్లో కొంతమంది ఈ మొత్తం స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ బోలేబాబా బ్యాచ్ 6.5 ట్యాంకర్ల నెయ్యి ముందుగా రిజెక్ట్ చేశారు. అందులో 1,11,283 కిలోల నెయ్యి ఉంది.